ఓం శాంతి. మురళీ డేట్ 14/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మనందరం ఉన్నది సంగమ యుగంలో. మనకు ఈ పాత ప్రపంచంతో సంబంధం లేదు. ఈ పాత ప్రపంచంతో ఎందుకు సంబంధం తెంచాము? ఈ ప్రపంచం వినాశనం కానున్నది. ఇక్కడ మనం చదువుకుంటాము, ప్రాలబ్ధం భవిష్యత్తులో పొందుతాము. ఇది కేవలం సంగమ యుగంలోనే జరుగుతుంది. ప్రాలబ్ధం వచ్చే జన్మ అన్నది ఎక్కడ ఉండదు. అమరలోకంలో వెళ్లేందుకు మృత్యులోకంలో చదువుకుంటున్నాం. ఎవరూ కూడా ఇంకొక జన్మ కోసం చదువుకోరు. మనమే ఇక్కడ చదువుకుంటున్నాం. మన జీవితంలో సమయం చాలా విలువైనటువంటిది. పరచింతనలో సమయాన్ని వృధా చెయ్యకూడదు. నాతో ఏ తప్పులు జరగటం లేదు కదా, జాగ్రత్త పడండి. సాంగత్య ప్రభావంలోకొచ్చి మర్యాదలు దాటకూడదు. దేహ అభిమానంలోకొచ్చి ఎవ్వరి నామరూపాలలో చిక్కుకుపోకూడదు. బాబాని, ఇంటిని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. స్మృతి యొక్క చార్టు రోజు రాయాలి. నేనెంతసేపు బాబాని జ్ఞాపకం చేస్తున్నాను అనేది. మనం అందరం కలిసి ఉండాలి. నమ్రత కవచాన్ని ధరించాలి. స్వభావ సంస్కారాల ఘర్షణలో రాకూడదు. ఎవరు ఎలా ఉన్నా, ఎలా అవమానపరిచినా మనం మాత్రం మంచిగా ఉండాలి. ఎవరు ఘర్షణ పడినా స్నేహం అనే నీరు పొయ్యండి. ఎందుకు, ఏమిటి, అలానా ఇలానా ఇటువంటి సంకల్పాలు చేస్తూ అగ్నిలో నూనె వెయ్యకండి. నమ్రత కవచాన్ని ధరించండి. ఎక్కడ నమ్రత ఉంటుందో అక్కడ స్నేహం ఉంటుంది, సహయోగ భావన ఉంటుంది. నావి అనే హద్దులన్నీ నా బాబాలో ఇమిడ్ చెయ్యాలి. ఏం కవచం? నమ్రత కవచాన్ని ధరించండి. సంఘటనలో మంచిగా ఉండండి. ఈ రోజుటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. కావున పాత ప్రపంచంతో మీరు మీ సంబంధాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాత ప్రపంచం అంతం కానున్నది. ప్రశ్న: సంగమ యుగపు ఏ విశేషత మొత్తం కల్పమంతటికి అతీతంగా ఉంటుంది? జవాబు: మీరు ఇక్కడ చదువుకొని దాని ప్రాలబ్ధాన్ని భవిష్యత్తులో పొందుతారు. ఈ విశేషత కేవలం సంగమ యుగంలోనే ఉంటుంది. మరు జన్మలో ప్రాలబ్ధాన్ని అందించే చదువు మొత్తం కల్పమంతటిలో ఇంకెప్పుడూ ఉండదు. పిల్లలైన మీరు అమరలోకంలోకి వెళ్లేందుకు ఇప్పుడు మృత్యులోకంలో చదువుతున్నారు. ఇతరులెవ్వరూ తమ మరుజన్మ కోసం ఇలా చదవరు. పాట: దూరదేశ నివాసి పరాయ దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. దూరదేశంలో ఉండేది ఎవరో ఎవ్వరికీ తెలియదు. పరాయ దేశంలోకి వచ్చేందుకు అతడికి తన దేశం లేదా? అతడు తన దేశంలోకి రారు. ఈ రావణ రాజ్యం పరాయ దేశం కదా. శివ్ బాబా తన దేశంలోకి రారా?
అచ్చ, మరి రావణుడి పరాయ దేశమేది, స్వదేశమేది? అలాగే శివ్ బాబాకు పరాయ దేశమేది మరియు వారి స్వదేశమేది? బాబా పరాయ దేశంలోకి వస్తారు కదా, మరి వారి స్వదేశమేది? బాబా తన దేశాన్ని స్థాపించేందుకు వచ్చారు. అంటే అక్కడ జవాబు చెప్పారు, బాబా తమ దేశంలోకి తామే వచ్చారు అని ఒకరిద్దరన్నారు. అచ్చ, ఈ విషయంపై విచార సాగర మంథనం చెయ్యండి. ఇవి చాలా బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. రావణుడి పరాయ దేశం గురించి చెప్పటం చాలా సహజం. రామరాజ్యంలో రావణుడు ఎప్పుడూ రాడు. బాబా రావణ రాజ్యంలోకి రావలసి వస్తుంది. ఎందుకంటే రావణ రాజ్యాన్ని పరివర్తన చెయ్యవలసి ఉంటుంది. ఇప్పుడు ఉన్నది సంగమ యుగంలో. బాబా సత్యుగంలోకి కూడా రారు, అలాగే కలియుగంలోకి కూడా రారు. బాబా సంగమ యుగంలోనే వస్తారు. కావున ఇప్పుడిది రావణుడి రాజ్యం, అలాగే ఇది బాబా రాజ్యం కూడా. ఈ తీరంలో రామరాజ్యం ఉంది, ఆ తీరంలో రావణ రాజ్యం ఉంది. ఇది సంగమం కదా. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమంలో ఉన్నారు. ఇటువైపు లేరు, అలాగే అటువైపు లేరు. స్వయాన్ని రెండింటికి మధ్యలో అనగా సంగమంలో ఉన్నట్లుగా భావించాలి. ఇప్పుడు మనకు అటువైపుతో సంబంధం లేదు. బుద్ధి ద్వారా పాత ప్రపంచంతో మీ సంబంధాన్ని తెంచుకోవలసి ఉంటుంది. మీరు ఉండేది ఈ పాత ప్రపంచంలోనే కదా, కానీ ఇక ఈ పాత ప్రపంచమే వినాశనం కానున్నదని మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. నేనిప్పుడు సంగమ యుగంలో ఉన్నానని ఆత్మ అంటుంది. ఇప్పుడు ఇక్కడికి బాబా వచ్చారు. వారినే నావికుడు అని కూడా అంటారు. ఇప్పుడు మనం వెళుతున్నాం. మనం ఎలా వెళుతున్నాము? యోగం ద్వారా. యోగం గురించి కూడా జ్ఞానం ఉంది, అలాగే జ్ఞానం గురించి జ్ఞానం కూడా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత బాబాని స్మృతి చెయ్యండి అని యోగంలో తెలియచేయటం జరుగుతుంది. మరి ఇది కూడా జ్ఞానమే కదా. జ్ఞానం అంటే అర్థం చేయించటం. బాబా సలహా ఇస్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి అని అంటారు. ఆత్మే 84 జన్మలు తీసుకుంటుంది. బాబా విస్తారంగా పిల్లలకే అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యం నాశనం కానున్నది. ఇక్కడ కర్మ బంధనాలుంటాయి, అక్కడ కర్మ సంబంధాలుంటాయి. బంధనాలు దుఃఖాన్ని సూచిస్తాయి, సంబంధాలు సుఖాన్నిస్తాయి. కావున ఇప్పుడు కర్మ బంధనాలని తెంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ సమయంలో బ్రాహ్మణ సంబంధంలో ఉన్నామని, మళ్ళీ మనం దైవీ సంబంధంలోకి రావాలి అని బుద్ధి తెలియచేస్తుంది. ఈ ఒక్క జన్మలోనే బ్రాహ్మణ సంబంధాన్ని పొందుతాము. ఆ తర్వాత 8 జన్మలు మరియు 12 జన్మలు దైవీ సంబంధంలో ఉంటాము. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంటుంది.
కావున కలియుగపు చీచి కర్మ బంధనాలపై విరక్తి కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రపంచపు కర్మ బంధనాలలో ఉండకూడదు. ఇవన్నీ అసూరి కర్మ బంధనాలు అన్న జ్ఞానం మీకు లభించింది. మనం కూడా ఇప్పుడు గుప్త రీతిలో యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రను మనకు బాబా నేర్పించారు. ఆ తర్వాత కర్మ బంధనాల నుండి అతీతమై మనము కర్మాతీతవుతాము. ఈ కర్మ బంధనాలన్నీ ఇక ఇప్పుడు తెగిపోవలసిందే. పవిత్రంగా అయ్యి చక్రాన్ని అర్థం చేసుకొని చక్రవర్తి రాజులుగా తయారయ్యేందుకు ఇప్పుడు మనం బాబాని స్మృతి చేస్తాము. ఇప్పుడు మనం చదువుతున్నాము. మరి దానికి ఒక లక్ష్యం ప్రాలబ్ధం కూడా కావాలి కదా. మనల్ని చదివించేది స్వయంగా అనంతమైన తండ్రే అని మీకు తెలుసు. అనంతమైన తండ్రి 5000 సంవత్సరాల క్రితం మనల్ని చదివించారు అని ఇప్పుడు మీకు తెలుసు. ఇది ఒక డ్రామా కదా. ఎవరినైతే కల్పపూర్వం చదివించానో మళ్ళీ ఇప్పుడు వారినే చదివిస్తాను. కల్పపూర్వం చదువుకున్న వారు వస్తూ ఉంటారు, వృద్ధిని పొందుతూ ఉంటారు. అందరూ సత్యుగంలోకి రాలేరు. మిగిలిన వారందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఈ తీరంలో నరకం, ఆ తీరంలో స్వర్గం. మనం ఇక్కడ చదువుతున్నాం. కావున దీని ఫలితాన్ని కూడా ఇక్కడే పొందుతామని ఆ చదువులో విద్యార్థులు భావిస్తారు. కానీ ఇక్కడ మనం చదివే దానికి ఫలం కొత్త ప్రపంచంలో లభిస్తుంది. ఇదొక కొత్త విషయం. దీని ప్రాలబ్ధం మీకు వచ్చే జన్మలో లభిస్తుందని ఇంకా ఎవరూ అనరు. ఈ జన్మలో చేసే పురుషార్థానికి వచ్చే జన్మలో ప్రాలబ్ధాన్ని పొందటం కేవలం ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది. బాబా కూడా సంగమ యుగంలోనే వస్తారు. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుతారు. జ్ఞాన సాగరుడైన బాబా ఒకే ఒక్కసారి వచ్చి కొత్త ప్రపంచమైన అమరపురి కోసం చదివిస్తారు. ఇప్పుడిది కలియుగం, మృత్యులోకం. మనం సత్యుగం కోసం నరకవాసుల నుండి స్వర్గవాసులుగా కావటానికి చదువుతున్నాం. ఇది పరాయ దేశం. సత్యుగం మన దేశం. తన దేశం సత్యుగంలోకి బాబా వచ్చే అవసరమే లేదు. ఆ దేశం కేవలం పిల్లల కోసం మాత్రమే. ఆ సత్యుగంలో రావణుడు ప్రవేశించడు. రావణుడు మాయమైపోతాడు. మళ్ళీ ద్వాపరయుగంలో కనిపిస్తాడు. కావున బాబా కూడా సత్యుగంలోకి రారు. సత్యుగంలో ఎవరికీ బాబా గురించి తెలియదు. మరి వారిని అక్కడ ఎలా స్మృతి చేస్తారు? సుఖ ప్రాలబ్ధం పూర్తయితే మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దానిని పరాయ దేశము అని అంటారు. మేము సంగమ యుగంలో ఉన్నామని ఇప్పుడు మీరు భావిస్తారు. మనకు దారిని చూపించే తండ్రి లభించారు. మిగిలిన వారందరూ ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఎవరైతే బాగా అలసిపోతారో, ఎవరైతే కల్పపూర్వం దారిని తెలుసుకున్నారో వారు ఇక్కడికి వస్తూ ఉంటారు.
మార్గదర్శకులైన మీరు అందరికీ దారిని చూపిస్తూ ఉంటారు. ఇది ఆత్మిక యాత్ర యొక్క మార్గం. దీని ద్వారా మీరు సుఖధామంలోకి నేరుగా వెళ్ళిపోతారు. మార్గదర్శకులైన మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. పాండవ రాజ్యము అని అనరు. పాండవులకు కౌరవులకు ఇరువురికి రాజ్యం లేదు, కిరీటం లేదు. కానీ భక్తి మార్గంలో ఇరువురికి కిరీటాన్ని చూపించారు. కిరీటం చూపించిన కౌరవులకు మాత్రం ప్రకాశ కిరీటాన్ని చూపించరు. పాండవులకి కూడా ప్రకాశ కిరీటాన్ని చూపించటానికి వీల్లేదు. ఎందుకంటే వారు కేవలం పురుషార్థులు మాత్రమే. వారు నడుస్తూ నడుస్తూ పడిపోతూ ఉంటారు. మరి ప్రకాశ కిరీటాన్ని ఎవరికివ్వాలి? కావుననే ఈ గుర్తులన్నీ విష్ణుకి చూపించారు. ఎందుకంటే విష్ణువు పవిత్రుడు. సత్యుగంలో అందరూ పవిత్రులుగా సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ప్రకాశ కిరీటము పవిత్రతకి గుర్తు. ఈ సమయంలో ఎవ్వరూ పవిత్రులుగా లేరు. సన్యాసులు తాము పవిత్రులమని పిలిపించుకుంటారు. కానీ ఈ ప్రపంచం ఇప్పుడు పవిత్రంగా లేదు కదా. వారు తీసుకునే జన్మ వికారీ ప్రపంచంలోనే కదా. ఇది రావణుడి పతిత పురి. పావన ప్రపంచమని కొత్త ప్రపంచాన్నే అంటారు. తోటమాలి అయిన బాబా ఇప్పుడు మిమ్మల్ని ముళ్ళ నుండి పూలలాగా తయారు చేస్తారు. బాబా పతిత పావనుడు, నావికుడు మరియు తోటమాలి. ముళ్ళ ప్రపంచంలోకి తోటమాలి వస్తాడు. మీ అందరి కమాండర్ ఒక్కరే. యాదవుల కమాండర్ చీఫ్ అని శంకరుణ్ణి అనొచ్చు. వాస్తవానికి అతడు వినాశనమేమీ చెయ్యడు. సమయం వచ్చినప్పుడు యుద్ధం దానంతటదే ప్రారంభమవుతుంది. శంకరుడి ప్రేరణ ద్వారా ముసలాలు మొదలైనవి తయారవుతాయి అని అంటారు. ఇలాంటి కథలన్నింటినీ వారు కూర్చొని తయారు చేశారు. ఈ పాత ప్రపంచం తప్పకుండా నాశనం అవ్వవలసింది. ఇల్లు పాతబడితే కింద పడిపోతుంది, మనుషులు చనిపోతారు. అలాగే పాత ప్రపంచం కూడా నాశనం అవ్వనున్నది. వీరందరూ భూస్థాపితమై చనిపోతారు. కొందరు నీటిలో మునిగి చనిపోతారు, కొందరు షాక్ తగిలి చనిపోతారు. బాంబులు మొదలైన వాటి విషవాయువులు కూడా అందరినీ నాశనం చేస్తాయి. వినాశనం తప్పకుండా జరగవలసిందే అని పిల్లల బుద్ధిలో ఉంది. మనం అటువైపుకు వెళుతున్నాం. కలియుగం పూర్తయి సత్యుగం తప్పకుండా స్థాపించబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ అర్ధకల్పం వరకు ఏ యుద్ధము జరగదు. ఇప్పుడు పురుషార్థం చేయించేందుకు బాబా వచ్చారు. ఇది చివరి అవకాశం. ఆలస్యం చేస్తే ఉన్నట్టుండి తెలియకుండానే చనిపోతారు. మృత్యువు మీ ముందు నుంచొని ఉంది. మనుష్యులు కూర్చుంటూ చనిపోతారు. కనీసం చనిపోయే ముందైనా స్మృతి యాత్రను చెయ్యండి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి. కావున పిల్లలు ఇప్పుడు ఇంటిని స్మృతి చెయ్యండి. దీని ద్వారా అంత మత్తిని
సో గతి లభిస్తుంది. దాని ద్వారా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కేవలం ఇంటిని మాత్రమే స్మృతి చేసినట్లయితే పాపాలు వినాశనం అవ్వవు. బాబాని స్మృతి చెయ్యటం ద్వారా పాపాలు వినాశనమై మీరు ఇంటికి వెళ్ళిపోతారు. కావున ఎల్లప్పుడూ బాబాని స్మృతి చేస్తూ ఉండండి. దీనికోసం చార్టుని వ్రాయండి. దాని ద్వారా రోజంతా నేను బాబాని ఎంతసేపు స్మృతి చేస్తున్నాను అన్నది మీకు తెలుస్తుంది. 5 సంవత్సరాల ఆయువు నుండి మీ జీవితంలో మీరు ఏమేమి చేశారో కూడా మీకు గుర్తుంటుంది. ప్రతి సంఘటన రాస్తేనే గుర్తుంటుంది అనేదేమీ లేదు. అది మీ ధ్యాసలో ఉంటుంది. తోటలో కూర్చొని బాబాని స్మృతి చెయ్యండి. షాపులో గిరాకీ ఏమీ లేకపోతే కూర్చొని బాబాని స్మృతి చెయ్యండి. మీరెంత స్మృతి చేశారో మీకు లోపల గుర్తుంటుంది. వీటిని వ్రాయాలనుకుంటే డైరీని వాడవలసి ఉంటుంది. ఇదే ముఖ్యమైన విషయం. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా తయారవ్వాలి, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా ఎలా అవ్వాలి, పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి అన్న ఈ జ్ఞానాన్ని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. బాబా ఒక్కరే జ్ఞాన సాగరుడు. బాబా మేము మీ వారిమి అని మీరిప్పుడు అంటారు. మేము ఎల్లప్పుడూ మీ వారిమి. కానీ ఈ విషయాలన్నీ మర్చిపోయిన కారణంగా దేహ అభిమానులుగా అయిపోయాము. ఇప్పుడు మీరు మాకు తెలియచేశారు కాబట్టి మళ్ళీ దేహి అభిమానులుగా అవుతాము. సత్తిగల్లో మేము దేహి అభిమానులుగా ఉండేవారిమి. ఎంతో ఆనందంగా ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకునేవాళ్ళం అని పిల్లలంటారు. కావున పిల్లలైన మీరు వీటిని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించేందుకు అర్హులుగా అవ్వాలి. దీని ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది. డ్రామానుసారంగా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా సేవాదారులుగా తయారవుతున్నారని బాబాకు తెలుసు. కల్పవృక్షం గురించి అర్థం చేయించలేకపోతే కనీసం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి అన్న విషయాన్నైనా అర్థం చేయించవచ్చు కదా. ఇది చాలా సహజమైనదే కదా. నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి అని బాబా ఒక్కరే తెలియచేస్తారు అని మీరు తప్ప ఇతర మనుష్యులెవ్వరూ తెలియచెయ్యలేరు. ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ ఇంకా ఎవ్వరికీ తెలియదు. కేవలం పరమాత్మ అని అన్నంత మాత్రాన ఎవ్వరికీ బాణం తగలదు. భగవంతుడు రూపాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. వీరందరూ నాటకంలోని పాత్రధారులు మాత్రమే. ప్రతి ఆత్మ తన శరీరంలో పాత్రను అభినయిస్తుంది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తుంది. ఆ పాత్రధారులు వస్త్రాలను మార్చి భిన్న భిన్న పాత్రలను అభినయిస్తూ ఉంటారు. మీరు మళ్ళీ శరీరాలని మారుస్తారు. వారు స్త్రీ లేక పురుషుల
డ్రెస్సులు అల్పకాలికంగా ధారణ చేస్తూ ఉంటారు. ఇక్కడ పురుషుల శరీరాన్ని తీసుకుంటే ఆ జీవితమంతా పురుషుడుగానే ఉంటారు. అది హద్దు డ్రామా, ఇది బేహద్ డ్రామా. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా తెలియచేస్తారు. ఇదే మొట్టమొదటి ముఖ్యమైన విషయం. యోగము అన్న పదాన్ని కూడా వాడకండి. ఎందుకంటే యోగం అనేక రకాలుగా ఉంటుంది. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. నన్ను మరియు ఇంటిని స్మృతి చెయ్యండి, తద్వారా మీరు ఇంటికి వెళ్ళిపోతారు అని బాబా తెలియచేస్తారు. శివ్ బాబా ఇత్తడిలోకొచ్చి మీకు శిక్షణను ఇస్తున్నారు. బాబాని స్మృతి చేస్తూ మీరు పావనంగా అయిపోతారు. పావన ఆత్మ శరీరాన్ని వదిలి ఎగిరిపోతుంది. ఎంతెంతగా స్మృతి చేస్తారో అంతంతగా అక్కడ ఉన్నత పదవిని పొందుతారు. స్మృతిలోనే ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. పావనంగా అవ్వకపోతే మళ్ళీ ధర్మరాజపురిలో శిక్షలు పొందుతారు. అక్కడ మీ పరువు కూడా పోతుంది, మీ పదవి కూడా భ్రష్టమవుతుంది. అంతిమంలో ఇవన్నీ మీకు సాక్షాత్కారం అవుతాయి. కానీ అప్పుడు మీరేమీ చెయ్యలేరు. నీకు ఎంత అర్థం చేయించినా కానీ నీవు మాత్రం స్మృతి చెయ్యలేదు. ఇంకా పాపాలు మిగిలే ఉన్నాయి. ఇక శిక్షలు అనుభవించు అని బాబా సాక్షాత్కరింపచేస్తారు. అప్పుడు చదువుకునేందుకు సాధ్యం కాదు. అయ్యో, నేను అలా ఎందుకు చేశాను, వ్యర్థంగా నా సమయాన్ని పోగొట్టుకున్నానే అని బాధపడతారు. కానీ శిక్షలు మాత్రం అనుభవించవలసి ఉంటుంది. అక్కడ చెయ్యగలిగిందేమీ లేదు. పాస్ అవ్వకపోతే ఇంక అంతే. ఆ తర్వాత మళ్ళీ చదువుకునే అవకాశమే ఉండదు. ఆ చదువులో పాస్ అవ్వకపోతే మళ్ళీ చదువుతారు. కానీ ఇక్కడ చదువు పూర్తయిపోతుంది. అంతిమ సమయంలో పశ్చాత్తాపపడకుండా ఉండేందుకు పిల్లలు, మీరు ఇప్పుడే బాగా చదువుకోండి అని బాబా తెలియచేస్తున్నారు. వ్యర్థ విషయాలలో, అనవసర విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. లేకపోతే చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. మాయ చాలా తప్పుడు పనులు చేయిస్తుంది. ఎప్పుడూ దొంగతనం చెయ్యకపోయినా కూడా మాయ చేయిస్తుంది. ఆ తర్వాత మాయ నన్ను మోసం చేసింది అని వారి స్మృతిలోకి వస్తుంది. ఫలానా వస్తువుని దొంగలించాలి అని ఒకవైపు మనస్సులో కలుగుతుంది. కానీ అది సరైనదా లేక తప్ప అన్నది తెలుసుకునేందుకు బుద్ధి అయితే లభించింది కదా. ఈ వస్తువుని దొంగిలిస్తే అది తప్పవుతుంది, దొంగిలించకపోతే అది సరైనది. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? పవిత్రంగా ఉండటం మంచిదే కదా. సాంగత్యంలోకొచ్చి లూజ్ అవ్వకూడదు. మనం సోదరి సోదరులం. మరి నామరూపాలలో ఎందుకు చిక్కుకోవాలి? దేహ అభిమానంలోకి రాకూడదు. కానీ మాయ చాలా శక్తివంతమైనది. మాయ తప్పుడు పనులు చెయ్యాలి అని ఆలోచనలు తెప్పిస్తుంది.
కానీ మీరు అటువంటి పనులు చెయ్యకూడదు అని బాబా మీకు తెలియచేస్తున్నారు. యుద్ధం నడుస్తుంది, ఆ తర్వాత కింద పడిపోతారు. దానితో బుద్ధి మంచిగా పని చెయ్యదు. కావున మనం మంచి పనులు చెయ్యాలి. గుడ్డి వారికి చేతి కర్రలాగా అవ్వాలి. ఇదే అన్నింటికన్నా మంచి పని. శరీర నిర్వహణ కోసం సమయమైతే ఉంది కదా, రాత్రి నిద్ర కూడా పోవాలి. ఆత్మ అలసిపోతే ఇక నిద్రపోతుంది. దాంతో శరీరం కూడా నిద్రపోతుంది. కావున శరీర నిర్వహణ కోసం విశ్రాంతి తీసుకునేందుకు సమయం ఉంది కదా. మిగిలిన సమయంలో నా సేవలో నిమగ్నం అవ్వండి. స్మృతి చార్టుని వ్రాయండి. కొందరు చార్ట్ రాస్తూ నడుస్తూ ఫెయిల్ అయిపోతారు. బాబాని స్మృతి చెయ్యకపోతే, సేవ చెయ్యకపోతే ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, పరచింతన విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. మాయ నాతో ఏ తప్పుడు పనులు చేయించటం లేదు కదా అని స్వయంపై ధ్యాస ఉంచుకోండి. సాంగత్య దోషంలోకొచ్చి ఎప్పుడూ లూజుగా అవ్వకూడదు. దేహ అభిమానంలోకి వచ్చి ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు. రెండో పాయింట్, ఇంటిని స్మృతి చెయ్యటంతో పాటు బాబాని కూడా స్మృతి చెయ్యాలి. స్మృతి చార్ట్ డైరీని వ్రాయాలి. రోజంతటిలో నేను ఏమేమి చేశాను, ఎంతసేపు బాబాని స్మృతి చేశాను అని డైరీలో వ్రాసుకోవాలి. వరదానం, నమ్రత రూపీ కవచం ద్వారా వ్యర్థమనే రావణుడిని తగలబెట్టే సత్యమైన స్నేహి సహయోగి భవ. మీ సంఘటనలో లోపాన్ని వెతికేందుకు ఎవరు ఎంత ప్రయత్నించినా కానీ స్వభావ సంస్కారాల ప్రభావపు ఘర్షణ కొద్దిగా కూడా కనిపించకూడదు. ఎవరైనా తిట్టినా, అవమానపరిచినా మీరు సెయింట్ అనగా సాధువులుగా అయిపోండి. ఎవరైనా తప్పు చేస్తున్నా మీరు సరిగ్గా ఉండండి. ఎవరైనా మీతో ఘర్షణ పడినా మీరు వారికి స్నేహరూపీ నీరునివ్వండి. ఇది ఎందుకు, ఇలా ఎందుకు అన్న సంకల్పాలను చేస్తూ అగ్నిలో నూనెను పొయ్యకండి. నమ్రత రూపీ కవచాన్ని ధారణ చెయ్యండి. ఎక్కడైతే నమ్రత ఉంటుందో అక్కడ స్నేహము మరియు సహయోగం తప్పకుండా ఉంటాయి. స్లోగన్, నావి అనే అనేక హద్దులోని భావనలు ఒక్క నా బాబాలో ఇమిడిపోవాలి. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. రుహానీ రాయల్టీ యొక్క పునాది సంపూర్ణ పవిత్రత. కనుక రుహానీ రాయల్టీ అంటే ఆత్మిక హుందాతనం యొక్క మెరుపు
మరియు ఆత్మిక నశ నా రూపము మరియు చరిత్ర ద్వారా ప్రతి ఒక్కరికి అనుభవమవుతుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నా ముఖం ద్వారా, నడవడిక ద్వారా ఈ రూహానీ రాయల్టీ కనిపిస్తుందా, లేక సాధారణ నడవడిక మరియు ముఖం కనిపిస్తున్నాయా అని జ్ఞానం అనే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఓం శాంతి.